అందరికీ నమస్కారం. ప్రియ భగవద్బంధువులారా, మీ అందరికీ కూడా ఒక చిన్న విన్నపం గురించి ఈరోజు మన వీడియో ముందుకు వచ్చాను. జనవరి 5, 2025 నాడు జరిగే భారీ బహిరంగ సభ హిందూ సమ్మేళనం సమైక్య సనాతన ధర్మం గురించి మనం ఈరోజు ఒక 2 మాటల్లో తెలియజేసుకుంటున్నాము. మిత్రులందరికీ కూడా మన యొక్క సనాతన ధర్మం గురించి, మన విశిష్టమైనటువంటి నాగరికత గురించి, విశ్లేషమైనటువంటి సంస్కృతి గురించి ఎంత తెలుసుకున్నా చాలా తక్కువ. కాబట్టి ప్రతి హిందువు మన సనాతన ధర్మం వైపు ముందడుగు వేసి ఈ భారీ బహిరంగ సభ కోసం జనవరి 5 నాడు విజయవాడలో వెళ్ళి విజయవాడలో ఆ యొక్క సభను తిలకించి, హిందువులు యొక్క మనోభావాలు చాలా గొప్పవి. ఈ భారీ బహిరంగ సభలో మరింత మన మనస్సు జాగృతం కావాలని, విశిష్టమైనటువంటి ఈ యొక్క ధర్మంలో మీరు పాలు పంచుకొని మరింత జ్ఞానవంతులు కావాలని నా యొక్క కోరిక. మన సనాతన ధర్మం ఎంతో గొప్పది. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు లాంటి మహానుభావులు, జ్ఞానులు మనకి భారతదేశం కన్నభూమి. ఈ మట్టి వాసనలోనే మన యొక్క సనాతన ధర్మం ఎంతో గొప్ప సంస్కృతిని, నాగరికతను విరజిల్లినటువంటి ఈ భూమి భారతదేశం. ఈ యొక్క సనాతన ధర్మం ఉన్నంత వరకు కూడా ఏ రకమైనటువంటి విపత్కారాలు జరగవు. సనాతన ధర్మం గాడి తప్పుతోంది. మత ప్రచారకులు కావచ్చు, చాలామంది నాస్తికులు కావచ్చు, చాలామంది ధర్మం వైపు ఉన్నట్టుగా ఉండి ప్రజలను మిస్గైడ్ చేసి ప్రజల తాలూకు మనోభావాలను దెబ్బతీసేంతలాగా మరికొంతమంది మత ప్రవక్తలు చేసేటువంటి విపత్కార పరిస్థితులకు చాలామంది లోనవుతున్నారు. మనం ఈ సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలంటే ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానము అంటే కనుక ఖచ్చితంగా ఒక సద్గురువు కావాలి. ఈ యొక్క సద్గురువు అనేది ఏంటంటే మనకి ఈ భూమి మీద దొరికేటువంటి ఒక గొప్ప ఉత్కృష్టం. బంగారు పల్లెమైనా సరే గోడ చేరుపు ఉండాలంటారు పెద్దలు. ప్రతి ఒక్కరూ కూడా హిందూ రక్తం, హిందూ నాగరికత, హిందూ సంస్కృతి, హైందవ సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్కరి రక్తంలో కూడా నలుగుతున్నటువంటి మంచి ధర్మం. దాని గురించి మనం ఎప్పుడూ కూడా దారి తప్పాల్సినటువంటి అవసరం లేదు. మనం ధర్మంలో ఉంటేనే మనకి అన్ని ఫలాలు దొరుకుతాయి. ఈ ధర్మం అనేది మనకి ఋషిప్రోక్తమైనటువంటి ధర్మం కాబట్టి ఈరోజు కూడా మనం భూమి మీద ఉండి చక్కగా అన్నం తిని మన ధర్మం వైపు మనం వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ హిందూ సమ్మేళనం భారీ సభ, బహిరంగ సభకి ప్రతి ఒక్కరూ విజయవాడ జనవరి 5, 2025 రోజున రావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అలాగే ఈ సత్సంగత్యం మనకి ముముక్షువుకి తీసుకెళ్తుంది. సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవనముక్తి అని చెప్పారు పెద్దలు. మనకి సత్సాంగత్యం వలన సత్పురుషుల తాలూకా పరిచయంలో వారి పాదధూళికి మనకి ఎంతో మంచి మేలు జరుగుతుంది. గర్వించదగినటువంటి మన భారతదేశం ఈ యొక్క సనాతన ధర్మం వైపు మనం ఈ సత్సంగత్యంలో పాల్గొని
మన యొక్క జ్ఞానాన్ని పరిపక్వత చేసుకోవాలని, నిత్యానుష్ఠానం ద్వారా భగవంతుని తెలుసుకోవాలని, ఇతరత్ర సేవల ద్వారా తెలుసుకొని మానవ జన్మని సార్థకం చేసుకోవాలి. మాధవ సేవే మనం చేసుకోవాలనుకుంటే కనుక సర్వప్రాణి సేవ చేయాలి. మిత్రులారా అందరూ కూడా గమనించాలి. సర్వప్రాణి సేవ ఎప్పుడు చేయగలుగుతామంటే మనకి మనస్సు నిశ్చలంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. నిశ్చలంగా ఉండే మనస్సులో మనకి ప్రతిబింబం అద్దం వైపు మనం చూస్తే మనం కదిలినా అద్దం కదిలినా మన ప్రతిబింబం మనకు కనబడదు. అలాగే అద్దం మీద బూజు ఉన్నా, దుమ్ము ఉన్నా, ధూళి ఉన్నా మన యొక్క ప్రతిబింబం కనబడదు. అద్దం కాన్స్టెంట్గా నిశ్చలంగా ఉండాలి. అలాగే అద్దం కదలకూడదు. అలాగే అద్దం మీద మసిపూసి ఉండకూడదు. అప్పుడే మన యొక్క ప్రతిబింబం అద్దం వైపు చూడగలం. అలాగే సూర్యుని యొక్క ప్రతిబింబం పారే సెలయేటులో మనకు కనబడదు. అది ఎంత పవిత్రంగా ఉన్నా సరే. పారే సెలయేటు కాకుండా కొలంలో, చెరువులో నిశ్చలంగా ఉన్నటువంటి స్టాండర్డ్ స్టిల్ వాటర్లో మనకి భగవంతుని యొక్క, సూర్య భగవానుడి యొక్క ప్రతిబింబం కనబడుతుంది. అలాగే నీరు మలంగా ఉండకూడదు. అంటే బురదతో ఉన్నటువంటి నీరులో కూడా సూర్యుని ప్రతిబింబం కనబడదు. భగవంతుని తాలూకా అనుగ్రహం కావాలంటే గనక నిశ్చలంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. ఎప్పుడైతే మనం నిర్మలంగా ఉన్నామో మనకి అంచెలంచెలుగా ఆత్మజ్ఞానం వైపు మనిషి యొక్క నడవడిక ముందుకి సాగుతోంది. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే కలిగిందో, ఆ బీజం ఎప్పుడైతే మన మనసులో పడిందో, ఈ యొక్క అనంతమైనటువంటి విశ్వం గురించి పిపీలికాది బ్రహ్మ పర్యంతము అణువున భగవంతుడు ఉన్నాడు సుమి అన్నంత జ్ఞానం కలుగుతోంది. భగవంతుడనేవాడు ఒక రూపంలోనో ఒక స్థిరమైనటువంటి ప్రదేశంలోనూ లేడు. నీలో నాలో ప్రతి అణువణువున ఉన్నాడు. తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నాలు చేయము. మనకి కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది. కారణం ఏంటంటే వాట్సాప్ వీడియోస్ కావచ్చు, మత ప్రవక్తలు కావచ్చు, ఎవరికి తోచిన విధమైనటువంటి వాళ్ళు స్పీచ్లు ఇవ్వడం వలన కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి అలా కన్ఫ్యూజ్ కాకూడదు. అనుష్ఠానమైనటువంటి భక్తితో మాత్రమే భగవంతుడిని మనం తెలుసుకోగలము. నిరంతర సాధన ఉండాలి. దీనికి భగవంతుడి మీద భారం వేసేటువంటి బలం ఉండాలి మనకి. ఇదంతా కావాలి అంటే ఖచ్చితంగా ఒక సద్గురువు కావాలి. వెమ్మటే సద్గురువు దొరికిపోరు ఎవరికి కూడా. ఒక సముద్రంలో ఇదే వ్యక్తికి ఒక చిన్న తెప్ప దొరకవచ్చు. తెప్ప దొరికేటప్పుడు ఒక అరటి చెట్టు తాలూకు దవ్వ దొరికితే మనం ఏమంటామంటే అరటి చెట్టు వద్దులే అనుకుంటే గనక కొద్దిసేపట్లో మునిగిపోతాం. కాబట్టి అరటి చెట్టును పట్టుకుంటాం. అలాగే కొంతకాలం ఈదిన తర్వాత ఒక చిన్న పడవెక్కుతాం. మరికొంతకాలం పోయిన తర్వాత స్టీమర్ ఎక్కుతాం. ఈ తాలూకు మానవ జన్మ కూడా ఏంటంటే మనిషి తాలూకా మెచ్యూరిటీని బట్టి, పుణ్యాలను బట్టి, అవకాశాన్ని బట్టి సద్గురువు దొరుకుతాడు. కాబట్టి ఏది కూడా ఊరకనే లభించకూడదు. మనం సద్గురువు కోసం కూడా అన్వేషణ చేయాలి. ఆ రోజే సద్గురువుని యొక్క గొప్పతనం తెలుస్తుంది. మనం డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుడితే డబ్బు విలువ తెలియదు. పేదింటిలో పుట్టి కష్టపడి పైకొచ్చి కొద్ది డబ్బును సంపాదించుకొని మన అవసరాలను తీర్చుకుంటే ఆ యొక్క డబ్బు విలువ ఎలా అయితే తెలుస్తుందో, సద్గురు వెంబటే దొరికిపోతే ఎవరికి కూడా ఆ యొక్క గొప్పతనం తెలియదు. ఎవరు కూడా సముద్రం అంటే ఇక్కడ ఏంటంటే భవసాగరం, మన తాలూకా మనోగతం, మన తాలూకా కుటుంబ సమస్యలు కావచ్చు, మన మనోచలనమే ఈ సముద్రం. ఈ సముద్రాన్ని, మన మనశ్చలనాన్ని మనం దాటాలంటే కనుక ఒక బంగారు పల్లెమైనా సరే గోడ చేర్పు ఉండాలన్నట్టుగా ఒక సద్గురువు ఖచ్చితంగా దొరకాలి మిత్రులారా. ఆ సద్గురువు అనేవాడు 100% అవ్వాల్సిన అవసరం లేదు. మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. వాళ్ళు దిద్దాల్సిన వాడికి 5వ తరగతి వాడు వాళ్ళు ఇస్తే సరిపోతుంది. దానికి ఎంఎస్సి మాస్టర్ అక్కర్లేదు. అలాగే 10th క్లాస్ వెళ్ళేవాడికి ఇంటర్మీడియట్ చెప్పేవాడు సరైన వాడైతే సరిపోతుంది. మనకంటే ఎక్కువ విషయం తెలిస్తే ఇక్కడ సరిపోతుంది.
భగవంతుడు తాలూకా ఆరాధన, భగవంతుని తాలూకా సన్నిధానం మనం ఈ తురియ మార్గంలో ప్రయాణించాలి. మన మనస్సును పరిపక్వత చెందించాలంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా ఒక గురువే కాదు, అనుక్షణం కూడా గురువు కావాలి. ఈ గురువు అనేవాడు ఎలా ఉంటాడంటే ఎక్కడో దగ్గర గురువు ఉన్నారు, అతనైనా గురువు అనుకోవడం కూడా పొరపాటే. మనకంటే ఎక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనకు గురువే. ఈ సమాజం అంతా కూడా ప్రతి పేజీ కూడా మనకి ఉంటేనే ఒక పెద్ద పుస్తకం అవుతుంది. ప్రతి గురువు కూడా మనకి ఒక సాధకుడు, మనలో అజ్ఞానాన్ని పారద్రోలేటువంటి ఒక శక్తి. మనం 99.09% ఉన్నప్పటికీ కూడా 99% ఉన్నప్పటికీ కూడా 0.01% ఉండేటువంటి మనిషి కూడా కలిస్తేనే మనకు 100% వస్తుంది. మన శక్తిని దారపోసి మన శక్తిని కోల్పోతున్నాం ఈ భవసాగరంలో, ఈ కుటుంబంలో. అలాగే నేనేం చెప్తున్నానంటే వండుకునేవాడికంటే దండుకునేవాడికే ఎక్కువ సంస్కారం వస్తుంది. నా సంస్కారమే గొప్పది అనుకుంటే కనుక అది గొప్పది కాదు. సంస్కారులు ఎవరైతే ఉన్నారో మనకు పరిచయమైనటువంటి వాళ్ళలో అందరి దగ్గర నుంచి ఒక్కొక్క పేజీని మనం కూర్చుకొని ఒక మంచి పుస్తకం తయారు చేసుకోవాలి. అప్పుడే మన పరిపక్వత ఉన్నటువంటి జ్ఞానవంతులం కాగలం. ఆ జ్ఞానాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. ఆ జ్ఞానం మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఆ జ్ఞానాన్ని బట్టి మనం మరికొంతమందిని ఈ సముద్రంలో ఎవరైతే ఈ చంచల స్వభావులు, ఉత్తమమైనటువంటి చంచల స్వభావులు ఉంటారు చాలామంది, పాపం దారి తెలియనటువంటి పిల్లలు, వాళ్ళని మనం ఆవుల మందలో కలపాలి. ఆవుల మంద అంటే సద్గోష్ఠి, సద్గోష్ఠి అంటే సత్పురుషులు తాలూకా పరిచయాల్లో మనం పెట్టాలి వాళ్ళందరినీ కూడా. కాబట్టి మన సనాతన ధర్మం గురించి ఎంత చెప్పుకున్నా చాలా చాలా తక్కువే స్నేహితులారా. మీరందరికీ కూడా గమనించండి, మన దేశంలో శ్రీరాముడైనటువంటి సత్పురుషుడు, భగవంతుని స్వరూపం సాక్షాత్ శ్రీమన్నారాయణుడికి కూడా సద్గురు వశిష్ఠులు వారు ఉన్నారు. రాముడు ధర్మస్వరూపం, కృష్ణ పరమాత్మ వారి గురువులు సాందీపు మహామునులు వారు, జ్ఞానస్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా మనకి భగవద్గీత రూపంలో ఎంతో మంచి సందేశాన్ని ఇచ్చారు మహానుభావులు. మనం ఒక మంచి ఇల్లు కట్టుకొని అందులో అన్ని సదుపాయాలు ఉండి మనం చీకట్లో ఉంటున్నామంటే లైట్ వేసుకోవాలి. లైట్ వేసుకోవాలంటే స్విచ్ నొక్కాలి. స్విచ్ నొక్కాలంటే మన బుర్రని సంధింప చేయాలి. మన బుర్రని అర్జునుడు ఎలాగైతే బాణం వెనక్కలాగి ముందుకు వేస్తాడో మనము కూడా బంతి పైకి వెళ్ళాలంటే కిందకి ఎంత గట్టి కొడితే అంత పైకి వెళ్తుంది. కాబట్టి మనం శూన్యంలోకి రావాలి. శూన్యం అంటే మన మనస్సు పరిపక్వత కావాలంటే కనుక మన మనస్సులో ఉన్నటువంటి ఐషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మాత్సర్యాల్ని పారద్రోలించి మనం అనుక్షణము కూడా మంచి వైపు వెళ్తే ఖచ్చితంగా భగవత్ సాక్షాత్కారం దొరుకుతుంది. భగవత్ సాక్షాత్కారం అంటే శంఖం చక్రం గదతో కనబడమే కాదు, ప్రతి ఒక్కరిలో కూడా మన విశిష్టమైన జ్ఞానం, విశ్లేషమైన జ్ఞానం చూసి మన యొక్క రక్తాన్ని పవిత్రం చేయాలి. రక్తం పవిత్రం చేయాలంటే కనుక మంచి ఆలోచనలు ఉండేవాడి రక్తం ఒకలా ఉంటుంది. నాన్ వెజిటేరియన్ తిని ఎప్పుడూ కూడా బాగా ప్రాయమైనటువంటి ఆలోచనలతో ఉండి కేవలం బాహ్యంతోనే లింక్ అయినటువంటి మనస్సులు కొన్ని ఉంటాయి. వాళ్ళు తాలూకా మనస్తత్వం ఇది శాశ్వతం, ఈ బాహ్య ప్రపంచం, ఈ పొలం, ఈ పుట్ర, ఈ ఆస్తి, ఈ పాస్తి, ఇల్లు, ఈ పిల్లలు శాశ్వతమైన భావనలో ఉండి దైవచింతన లేని వారి తాలూకా మనోగతం మరోలా ఉంటుంది. జ్ఞానవంతుడు ఇంకా సంసారం చేస్తాడు, ఇంకా ఎక్కువ ధర్మం వైపు వెళ్తాడు. కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు బ్రెయిన్లో అనుచితమైనటువంటి ఆలోచనలు మాత్రం ఉంటాయి, అనాలోచనమైనటువంటి ఆలోచన ఉండదు. దురాలోచన ఉంటుంది, దురాలోచన ఉండదు.
కాబట్టి ఇప్పుడు సపోజ్ నా సెల్ ఫోన్లో 44,000 పైన వాట్సాప్ కాంటాక్ట్ ఉన్నాయి. ఫోన్ ఎందుకు హ్యాంగ్ అవ్వట్లేదు అంటే కనుక 24 అవర్స్ మెసేజెస్ అయితే ఎలాగైతే మన సెట్టింగ్స్లో మార్చుకుంటాము, అంటే ఈరోజు పెట్టింది రేపు సాయంత్రం 6 లోపు ఎలాగైతే డిలీట్ అయిపోతాయో, మనము కూడా ఏంటంటే జన్మల పరంపరని మనం డిలీట్ చేసుకోవాలి. ఆలోచనల్ని, ఈ పూర్వజన్మ వాసనల్ని మనం పారద్రోలించాలంటే కనుక ఖచ్చితంగా సద్గురువు కావాలి. సద్గురువులో ఉన్నటువంటి జ్ఞానాన్ని తీసుకొని వారికి సేవ రూపేణా మనం చేసి మన మెచ్యూరిటీని మనం పొందాలి. భూమికి కూడా కొంతవరకు గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లుగే మరి కొంతసేపు పోతే గురుత్వాకర్షణ శక్తి ఎలా అయితే ఉండదో, ఇనీషియల్గా మాత్రం ప్రతి ఒక్కరికి కూడా గురువు కావాలి. లాంగ్ రన్లో కూడా గురువు కావాలి, నేను కాదనట్లేదు. అది మీకు అన్నప్రాసం చేసుకునేవాడికి కాలక్రమేణా మనకి ఆవకాయ తినేటువంటి అలవాటు ఎలాగైతే వస్తుందో, ఇనీషియల్గా ముందుగా అందరికీ కూడా ఒక మంచి గురువు కావాలి, మంచి పుస్తక పఠనం కావాలి. అయితే పుస్తక పఠనం అని చెప్పేసి మన నాలెడ్జ్ 0 వోల్టేజ్ 5% 10% వోల్టేజ్ ఉండేటప్పుడు 100% జ్ఞానంతో ఉండేటువంటి పుస్తకాలు ఎక్కవు. మన 5% నాలెడ్జ్ ఉందంటే కనుక పైనే సూక్తులు చదవాలి. 10% తగ్గట్టుగా 10% తగ్గట్టుగా నాలెడ్జ్ ఉన్న పుస్తకాలు చదవాలి. అంతకు మించి చదివితే బాహ్యం వద్దని చాలామంది సన్యాసులు అవ్వాలని చెప్పి సన్యాసులుగా మారిపోతున్నారు. ఎందుకంటే జ్ఞానం వైపు ఆకర్షణ ఉన్న, జ్ఞానం తెలుసుకోవాలనేటువంటి కుతూహలం ఉన్నప్పటికీ కూడా చిన్న గ్లాసులో పెద్ద బిందుతో ఉన్న నీళ్లు ఎలాగైతే పట్టవో, గ్లాస్ కిందన పెట్టి మన బిందుతో పోసినంత మాత్రాన ఆ బిందులో నీళ్ళంతా కూడా గ్లాసులోకి వెళ్ళవు. మన జ్ఞానం ఎంత ఉంటుందో అంతే తీసుకోగలం. మన స్పూన్ అయితే మనకు స్పూన్ వస్తుంది, గ్లాస్ అయితే గ్లాస్ వస్తుంది, బిందు అయితే బిందు వస్తుంది. అలాగే సముద్రంలోకి వెళ్తే, సముద్రంలో వెళ్ళి దూకితే ఆ జ్ఞానమే మనం సముద్రం అవుతాం. ఇక్కడ ఏంటంటే సముద్రంలో వెళ్ళి దూకమని నేను చెప్పట్లేదు. అనంతమైనటువంటి సముద్రమైనటువంటి ఈ జ్ఞానంలో ఈ భగవంతుని తెలుసుకోవాలంటే మనం సముద్రంలో లీనమవ్వాలని నేను చెప్తున్నాను. అంచెలంచెలుగా నిత్యానుష్ఠానంలో తెలుసుకునేటువంటి ఈ సాధన ఉంది. మనకి ఋషిప్రోక్తంగా వచ్చినటువంటి సాధన ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మీ మనోగతాల్ని మీ వంతుగా శక్తివంచన లేకుండా శక్తికి మించి సేవలు చేసి భగవంతునికి ప్రాణి సేవ చేసి మాధవ సేవ కొంత తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు పరిపక్వతమైనటువంటి జ్ఞానం వస్తుంది. స్నేహితులారా, మానవ జన్మని వృధా చేసుకోవద్దు. చదువుల్లో పడి, వ్యాపారాల్లో పడి, ఉద్యోగాల్లో పడి, రాజకీయాల్లో పడి మానవ జన్మని వృధా చేసుకోవద్దు. కొంత ఆధ్యాత్మిక శక్తిని ఛార్జింగ్ పెట్టుకోండి. ఉదయం అనగా పెట్టే ఛార్జింగ్ సాయంత్రానికి పోతుంది, వాడుతాం కనుక మళ్ళీ మనం ఛార్జింగ్ పెడతాం, మళ్ళీ రేపంతా ఉపయోగపడుతుంది. మరి మనిషికి ఛార్జింగ్ ఏముంది చెప్పండి? ఆధ్యాత్మిక శక్తి, దైవశక్తే కదా. ఛార్జింగ్ పెడతా ఉండండి. ఛార్జింగ్ పెట్టాలంటే కనుక నిర్మలమైనటువంటి మనసుతో, నిశ్చలమైనటువంటి మనసుతో ఈ భగవంతుడి తాలూకా తత్వాన్ని తెలుసుకోండి. ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోండి. ఆత్మజ్ఞానం అనేది ఏంటంటే మనల్ని అడుగడుగున పద్మపాదుడు ఎలా అయితే నీటిలో నడుస్తుంటే తేలిగ్గా ఉంటుందో, తేలిపోతాడో, తేలిగ్గా వెళ్తాడో, ఈ సముద్రం అనేది మనకి ఈ సంసారం అనేది అడ్డు పెట్టదు, పడదు. మీరంతా కూడా ఏంటంటే జ్ఞానం వైపు అడుగులు వేయండి. నిస్వార్థాన్ని పెంచుకోండి, స్వార్థాన్ని విడిచిపెట్టండి. అది మీకు రక్షణ, మీ కుటుంబానికి రక్షణ. కాబట్టి రేపు జనవరి 5 నాడు జరిగేటువంటి భారీ బహిరంగ సభకు, హిందూ సమ్మేళనంకి అందరూ కూడా వచ్చి, జీవితంలో ఎన్నో రోజులు పోతాం మనకి వేస్ట్గా. కాబట్టి అలా కాకుండా ఈ యొక్క భారీ బహిరంగ సభకు మీరందరూ వస్తారని కోరుకుంటున్నాను. అందరికీ కూడా జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.